నేను రాజీనామా చేస్తే నా కోసం మీరేం చేస్తారు? బండి సంజయ్ గారు గత 4-5 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టుకున్నాడంట. ఇగో, నేను రాజీనామా చేస్తే నా కోసం మీరేం చేస్తారు? మోయినాబాద్ ఫామ్ హౌస్లో బండి సీక్రెట్ మీటింగ్. 3 రోజుల క్రితం జరిగిన రహస్య సమావేశం. కరీంనగర్ నుంచి 8 మంది కార్పొరేటర్లు, హైదరాబాద్ నుంచి 8 మంది కార్పొరేటర్లు, మొత్తం 20 మందికి పైగా ముఖ్య అనుచరులతో భేటీ. రాజీనామాకు ఒత్తిడి వస్తుందని చెప్పిన బండి, ఏం చేయమంటారని సలహా కోరిన సంజయ్, రాజీనామా చేయాలని పలువురు అభిప్రాయాలు. నేనెందుకు రాజీనామా చేయాలంటూ నేతలపైన సీరియస్. మీకోసం డబ్బు పెట్టి గెలిపించారని, కష్టాల్లో ఉన్న నాకు సపోర్ట్ చేయాలన్న బండి. బీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కోవాలని పిలుపు. మోయినాబాద్లో ఫామ్ హౌస్లో స్కెచ్. ఆ ప్లాన్లో భాగంగానే సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలపైన దాడులు జరిగినాయని చెప్పేసి కూడా ఒక వార్త కనబడతా ఉంది. మొన్న ఈ అరెస్టు కంటే ముందు, లొంగిపోవడానికంటే ముందు ఆ రోజు మోయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటే దీనికి కరీంనగర్కి వెళ్ళి 8 మంది కార్పొరేటర్లు, అలాగనే హైదరాబాద్కి వెళ్ళి 8 మంది కార్పొరేటర్లు, ఇట్లా కొంతమంది కీలక నాయకులు 20 మందితో కలిసి కూర్చొని నా మీద బాగా ప్రెజర్ వస్తూ ఉన్నది, నన్ను రాజీనామా చేయమని చెప్పేసి పైనుంచి కింద నుంచి ప్రెజర్ వస్తూ ఉన్నది. ఒకవేళ నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తే మీరు ఏం చేస్తారు? మీరు దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారంటే, కొంతమంది అందులో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఈ టైంలో మీరు రాజీనామా చేయడమే కరెక్ట్ ఏమో అని చెప్పేసి అభిప్రాయపడితే వాళ్ళ మీద సీరియస్ అయ్యిందంట. ఆయన సీరియస్ అయ్యి, మిమ్మల్ని గెలిపించడం కోసం నేను డబ్బులు పెట్టినా, మీకోసం ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా, నేను రాజీనామా చేస్తా అంటే నా మీద రాజీనామా వస్తుంటే మీరు ఏదో ఒకటి చేయాలి కదా, మీరు గట్టిగా బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేస్తారు, వాళ్ళని ఎదుర్కోవాలి కదా, లేకపోతే బలంగా పార్టీలో వాయిస్ వినిపించాలి కదా, మన వర్గం బలంగా ఉండాలి కదా అని చెప్పేసి ఏదో రకరకాల అది కూడా అయ్యిందంట. అంటే ఇంతకు ముందుకు విక్టిమ్ వాళ్ళ కుటుంబంతో మాట్లాడుతూ అన్నాడు కదా ఆయన, అందులో కంప్లైంట్లో రాసిన దాని ప్రకారము, నేను అధ్యక్ష పదవికి నన్ను తొలగించినప్పుడు 8 మంది నా కోసం చనిపోయారు అని చెప్పేసి అందులో అన్నట్టు ఉన్నది కదా. మరి ఇప్పుడు వీళ్ళను కూడా ఆ రకమైనటువంటి చర్యకు పురిగొల్పుతా ఉన్నాడా? బండి సంజయ్ ఏం చేయబోతా ఉన్నాడు అంటే, ఏ రకమైనటువంటి క్రిమినల్ ఐడియాస్ వస్తూ ఉన్నాయి, ఎందుకు ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు? ఇదంతా దాని సారాంశం ఏంది? ఇవన్నీ చూస్తూ ఉంటే బండి సంజయ్ పదవి పోయేటట్టుగానే కనపడతా ఉంది. చూస్తుంటే ఈ డెడ్ లైను పర్ఫెక్ట్గానే కనపడతా ఉంది. 26 లోపల రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒకవేళ రాజీనామా చేస్తే మాత్రం ఇక కొంత సద్దు అనుతుంది. రాజీనామా చేయకుండా ఇట్లనే ఉంటే మాత్రం ఆ కేసు ముందుకు పోదు, ఆ వ్యవహారం అట్లనే ఉంటుంది. ఇంకా నిన్న ఆల్టరేషన్ చేసిరు, కొత్త సెక్షన్ ఇంకా యాడ్ చేసిరు. బిఎన్ఎస్ యాక్ట్ కింద 64 పెట్టిరు. అంటే రిపీటెడ్ అఫెన్స్ అనమాట. అది ఒక తప్పు రిపీటెడ్గా జరిగితే పెట్టినటువంటి సెక్షన్ అది. సో అది కూడా తీవ్రమైనటువంటి నేరమే. దాంట్లో కూడా కనిష్టంగా 10 ఏళ్ళు లైఫ్ కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందులో, ఆ సెక్షన్ కింద ప్రకారం కూడా నేరం నిరూపితం అయితే. సో పెద్ద ఉచ్ఛత బిగుసుకుంటా ఉంది మొత్తానికి బండి సంజయ్కి. ఇటు పదవి పోతా ఉన్నది, అటు కొడుకుకు సంబంధించినటువంటిది కూడా బాగా టైట్ అవుతూ ఉన్నది. ఇదంతా అవుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడమే ఉత్తమం. రాజీనామా చేసి కొంత చట్టం ప్రకారం ముందుకు పోవడమే ఉత్తమం. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఇక రాజీనామా కోసం డిమాండ్ పెరుగుతూ ఉంది. బండి రాజీనామా చేయాల్సిందే, బాధితురాలకి న్యాయం జరగాలంటే ఇదే మార్గం. పదవిలో ఉంటే ప్రలోభ పెట్టే అవకాశం ఉంది, బాజాప్తా ప్రలోభ పెడతాడు. దాంట్లో ఏం డౌట్ లేదు, ఏం అనుమానం లేదు. ఆయన 100% ఆయన ఎఫెక్ట్ ఉంటుంది ఆయన కేంద్ర మంత్రిగా ఉంటే. బండి రిజైన్ పైన బీఆర్ఎస్ నేతల ఆందోళనలు, సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండు, పదవిలో ఉంటే విచారణ పారదర్శకంగా జరగదన్నటువంటి నేతలు, సిరిసిల్ల జిల్లాలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలపైన దాడులు చేసిన బీజేపీ. ఇవి తగ్గించుకోవాలి. ఇక బీజేపీ వాళ్ళు ఇంకా దాడులు చేస్తాం, ఇంకా ఇవి చేస్తామంటే, ఇప్పుడు వాళ్ళు నిరసన చేస్తూ ఉన్నారు. దాడులు ఎందుకు చేయాలి? మీరు నిరసన చేయండి. మా బండి సంజయ్ అన్న మంచోడు, మా అన్న మీద అనవసరంగా బురద అల్లుతున్నారు, పెద్ద ఫ్లెక్సీలు కట్టుకొని మీరు కూడా నిరసన చేయండి, పర్మిషన్ తీసుకోండి. దాడులు చేస్తే ఏమవుతుంది? చేసిందే లంక పని, మళ్ళీ దానికి దాడులు ఎందుకు పైకి వెళ్ళి? అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. బండి సంజయ్ గారి రాజకీయ జీవితమే ప్రశ్నార్థకమవుతుంది. ఈ తెలివి లేని వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఇది. వాస్తవానికి ఎవరిస్తున్నారో ఆ సలహాలు బండి సంజయ్కి కానీ మొత్తం కంప్లీట్గా ఆయనను మొత్తం కూరుకుపోయేటువంటి విధంగా ఇస్తూ ఉన్నారు. డే 1 నుంచి, ఈ కేసు కంటే ముందు నుంచి కూడా. ఇప్పుడు ఆ కుటుంబము ఇల్లు తలుచుకొని మీ ఇంటి దానికి వచ్చినప్పుడు అక్కడనే క్లోజ్ చేసుకోవాల్సింది
బండి సంజయ్ మరి ఎవరు చెప్పుడు మాట్లాడినాడో లేకపోతే ఆయనకే అట్లా అలాంటి వ్యక్తిత్వం ఉండదో తెలియదు, కానీ అక్కడనే క్లోజ్ చేసుకోవాల్సింది అది కొంత పెద్దగా చేసుకున్నాడు. అది అయిపోయింది. కేసు దాకా పోకుండా దాన్ని ఏదో ఒక రకంగా ఆయన కొంత ఆ కుటుంబానికి సారీ చెప్పో లేకపోతే ఇంకేదో చేసేయాల్సి ఉండే. అవి ఏమి చేయకుండా ఇంకా ఎక్కువ రప్చర్ చేసుకున్నాడు. నన్ను ఎవడేం చేస్తారులే అని చెప్పేసి అనుకున్నాడు. ఇటు రేవంత్ రెడ్డి నేను చూసుకుంటలే అనగానే ఆయన నమ్మేసి అది అయిపోయాడు. ఇటు మీడియాను మేనేజ్ చేసేసి సోషల్ మీడియా మీద ఇంకేదో ఏదైనా ప్రయత్నం చేస్తే ఇలా తెలంగాణ అనేది న్యాయం పక్షాన నిలబడేటువంటి సమాజం. సో అప్పుడేమైంది, బెడ్సి కొట్టింది. ఇట్లా అన్నీ ఆయనకు ఫీడింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరో కానీ కంప్లీట్గా ఆయన మొత్తం కూరుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఆయనకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయట్లేదు. ఈ దాడులు ఇట్లాంటివన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి. ఇక్కడ చూడండి, బండి భగీరథ్ కేసులో మరో సెక్షన్ BNS 64 క్లాస్ 2 సబ్ క్లాస్ M కింద ఒక కొత్త సెక్షన్ని యాడ్ చేసారు. సో బాధితురాలపైన పలుమార్లు అత్యాచారం చేసినట్టు గుర్తించారు. ఈ నేరం నిరూపితమైతే రుజువు అయితే 10 ఏళ్ళు లేదా జీవిత ఖైదు పడేటువంటి ఛాన్సెస్ ఉంది. కేసు చకచకా ముందుకు పోతా ఉన్నది. ఇక్కడ భగీరథ్ ఫ్రెండ్ని కూడా విచారించారు, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా విచారించారు. 10 మందిని ఎంక్వైరీ చేసిరంట సిట్ అధికారులు. రితిరాజు నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ అధికారులు 10 మందిని ఎంక్వైరీ చేసి దాదాపు 2.5 గంటల పాటు పైగా విచారణ. పేట్ బషీరాబాద్ పిఎస్లో స్టేట్మెంట్ రికార్డు, ఫోన్ డేటాను సేకరించిన పోలీసులు మరికొంతమందిని విచారించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరెవరి నుంచి ఎలాంటి సమాచారం వస్తుందో తెలియదు. బండి సంజయ్ కొడుకు ఆయన ఫోన్లు మార్చుకోవచ్చు, డాటా డిలీట్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ అందరూ అట్లా చేయరు కదా. సో కాబట్టి ఇంకేం జరగబోతుంది అందులో, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈయన రాజీనామా చేస్తేనే, ఈయన పదవి నుంచి వెళ్ళిపోతేనే ఈ కేసు అంతా కూడా పారదర్శకంగా ముందుకు పోతుంది.